గైస్ వెల్కమ్ గోల్డెన్ స్పారో దివ్య. బ్లాగ్స్. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి డార్క్ సర్కిల్స్ కోసమే అండి. సో 100లో 99% పీపుల్ కి డార్క్ సర్కిల్స్ అనేవి వస్తున్నాయి అనమాట. సో డార్క్ సర్కిల్స్ కోసం మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. అలాగే కొన్ని హోమ్ రెమెడీస్ కూడా నేను చూపిస్తానండి. సో ఫస్ట్ వచ్చేసి ప్రికాషన్స్ అనేవి ఏంటి అనేది చూద్దాం. ఇందులోని ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్క్రీన్ టైం అండి. అంటే సెల్ ఫోన్ చూసే టైం అనేది మనం తగ్గించుకోవాలి, అలాగే టీవీ చూసే టైం కూడా మనం తగ్గించుకోవాలన్నమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి స్లీపింగ్ టైమింగ్స్ అండి. మనం 8 to 9 అవర్స్ కంపల్సరీగా నిద్రపోవాలండి, అప్పుడే మనం హెల్తీగా ఉంటాం అనమాట. పాయింట్ వచ్చేసి వాటర్ అండి. సో వాటర్ అనేది మనం ఎంత ఎక్కువగా తీసుకుంటే మన బాడీకి అంత మంచిదండి, మనం అంత హెల్తీగా ఉంటాం అనమాట. సో రోజులోని కంపల్సరీగా మనం 4 to 5 లీటర్స్ వాటర్ అనేది కంపల్సరీగా తీసుకోవాలన్నమాట. సో అప్పుడే మనం హెల్తీగా ఉంటాము. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి మేకప్ అండి. సో మనం ఫంక్షన్స్ కి వెళ్తూ ఉన్నప్పుడు మనం మేకప్ అనేది వేసుకుంటాము. సో ఆ మేకప్ అనేది బాగా రిమూవ్ చేసి ఫేస్ వాష్ చేసుకోవాలన్నమాట. సో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మాయిశ్చరైజర్ అండి. మన ఫేస్ కి డైలీ 2 times కంపల్సరీగా మనం మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో చూద్దామండి. సో ఫస్ట్ వచ్చేసి ఆల్మండ్స్ అండి, అంటే బాదం పప్పు. ఆ తర్వాత పీనట్స్ అండి, పీనట్స్ అంటే పల్లీలు అనమాట. తర్వాత వాల్నట్స్, డార్క్ చాక్లెట్స్, ఆ తర్వాత ఫిష్ అనమాట. సో ఈ 5 కంపల్సరీగా ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనం సాల్ట్ ఇంటేక్ అనేది తగ్గించుకోవాలన్నమాట. అంటే ఉప్పు అనేది మనం ఇంకొంచెం తగ్గించి తీసుకోవడానికి ట్రై చేయండి, అలానే మరీ తగ్గించవద్దు. జస్ట్ మన టేస్ట్ కి సరిపడా ఉంటే సరిపోతుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి హోమ్ రెమెడీస్ అండి. వైటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేవి మనకి బయట మెడికల్ షాప్స్ లోనే దొరుకుతాయండి. వైటమిన్ ఈ క్యాప్సూల్స్ అని అడిగితే వాళ్ళు ఇస్తారనమాట. సో ఆ వైటమిన్ ఈ క్యాప్సూల్స్ కోసం నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు చెప్పానండి, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. వైటమిన్ ఈ క్యాప్సూల్స్ లోని ఆయిల్ అనేది ఉంటుంది. సో ఆ క్యాప్సూల్ లోని పైన టిప్ దగ్గర మనం కట్ చేస్తే ఆయిల్ అనేది వస్తుంది అనమాట. సో వైటమిన్ ఈ ఆయిల్ అనేది నైట్ మనం మన డార్క్ సర్కిల్స్ దగ్గర అప్లై చేయాలన్నమాట. అప్లై చేసేసి మార్నింగ్ లేచి ఫేస్ వాష్ చేసుకోవాలి. సో సెకండ్ వచ్చేసి కీర దోసకాయ అండి. కీర దోసకాయ అంటే కుకుంబర్ అనమాట. కీర దోసకాయ మనకి అవైలబుల్ గా ఉంటుంది. సో కీర దోసకాయ మనం రౌండ్ గా కట్ చేయాలి. అంటే మనం కట్ చేసి మనం రెస్ట్ తీసుకున్న టైంలోని మన కళ్ళ మీద పెట్టుకోవాలన్నమాట. 15 minutes మనం రెస్ట్ తీసుకోవాలి. తీసుకోవడం వల్ల ఏంటంటే మన డార్క్ సర్కిల్స్ అనేవి తగ్గుతాయి అనమాట. లోని ఎక్కడైనా బ్లాక్ గా ఉన్నది అంటే అప్పుడు కీర దోసకాయ జ్యూస్ లోని లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసి ఆ బ్లాక్ గా ఉన్న ఏరియాలోని మనం అప్లై చేసి ఒక 10 to 15 minutes అనేది మనం ఉంచామనుకోండి, ఆ బ్లాక్నెస్ అనేది నెమ్మదిగా తగ్గుతుంది అనమాట. సో కీర దోసకాయ తాలూకు యూజెస్ ఏంటి అంటే, కీర దోసకాయ అనేది కూలింగ్ ఏజెంట్ అండి. అండ్ ఇది చాలా హెల్త్ కి కూడా చాలా మంచిదండి. మన కీర దోసకాయలో ఎక్కువగా వాటర్ అనేది ఉంటుందండి. సో అది హెల్త్ కి చాలా మంచిది అనమాట. అండ్ ఫేస్ కి కూడా మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి డార్క్ సర్కిల్స్ కోసం బాగా యూజ్ అయ్యే ఒక ఇంగ్రీడియంట్ అండి, అదే టీ బ్యాగ్స్ అండి. మామూలుగా మనం గ్రీన్ టీ బ్యాగ్స్ ఉంటాయి, మామూలు టీ బ్యాగ్స్ కూడా ఉంటాయి కదా. సో ఆ టీ బ్యాగ్స్ అనేవి మనం హాట్ వాటర్ లో డిప్ చేయాలి. ఒక 10 minutes ఉంచాలన్నమాట. ఆ టీ బ్యాగ్ అనేది మనం తీసేసి రిఫ్రిజిరేటర్ లోని పెట్టి ఒక 20 minutes మనం ఉంచాలన్నమాట. 20 minutes తర్వాత ఆ టీ బ్యాగ్ అనేది మనం రిఫ్రిజిరేటర్ లో నుంచి తీసి మన కళ్ళ పైన పెట్టుకోవాలన్నమాట. ఒక 15 minutes పెట్టుకోవడం వల్ల ఏంటవుతుందంటే టీ బ్యాగ్స్ లోని కెఫిన్ అనేది ఉంటుందండి. ఆ కెఫిన్ ఏం చేస్తుందంటే, ఆ కెఫిన్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయన్నమాట కెఫిన్ కి. మన దాని వల్ల ఏంటంటే మన కళ్ళ కింద బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగేటట్లుగా చేస్తుంది అనమాట. సో ఈ ఏరియాలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరగడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది అనమాట. అంటే బ్లాక్నెస్ అది రాకుండా, నెక్స్ట్ ఇక్కడ ఉబ్బిపోకుండా అలా బాగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ 1 spoon టొమాటో జ్యూస్, 1 spoon లెమన్ జ్యూస్. సో ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. కాటన్ తీసుకోవాలి. తీసుకొని ఈ కాటన్ని జ్యూస్లో డిప్ చేసి చూపించిన విధంగా అప్లై చేసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి టొమాటో జ్యూస్ అండి. టొమాటోకి బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల డార్క్ సర్కిల్స్ దగ్గర బ్లాక్నెస్ని తగ్గిస్తుంది. సెకండ్ వచ్చేసి లెమన్ జ్యూస్ అండి. లెమన్ జ్యూస్ కూడా బ్లాక్నెస్ని తగ్గిస్తుంది, అలాగే డార్క్ స్పాట్స్ని కూడా తగ్గిస్తుందండి. ఒక 15 minutes వెయిట్ చేసి తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. కాటన్ని ఆల్మండ్ ఆయిల్లో డిప్ చేసి చూపించిన విధంగా అప్లై చేసుకోవాలండి. నైట్ డార్క్ సర్కిల్స్ దగ్గర అప్లై చేసి మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోవాలి. ఆల్మండ్ ఆయిల్ తాలూకు యూజెస్ ఏంటి అంటే, ఆల్మండ్ ఆయిల్ అనేది బ్లాక్నెస్ని తగ్గిస్తుందండి, డార్క్ సర్కిల్స్ దగ్గర ఉన్న బ్లాక్నెస్ని తగ్గిస్తుంది. అండ్ ఇది మాయిశ్చరైజర్ కింద కూడా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇది డ్రై స్కిన్కి చాలా మంచిదండి. అండ్ ఆల్మండ్ ఆయిల్ని ఫింగర్స్ యూజ్ చేసి డార్క్ సర్కిల్స్ దగ్గర మనం మసాజ్ చేసుకోవచ్చండి. 1 spoon పొటాటో జ్యూస్, 1 spoon లెమన్ జ్యూస్ యాడ్ చేసి బాగా కలపాలండి. కాటన్ని జ్యూస్లోని డిప్ చేసి చూపించిన విధంగా డార్క్ సర్కిల్స్ దగ్గర అప్లై చేయాలి. పొటాటో జ్యూస్కి బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయండి. బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల బ్లాక్నెస్ని తగ్గిస్తుంది. సో మనం ఇప్పుడు ఒక 15 minutes వెయిట్ చేయాలండి. 15 minutes తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. డార్క్ సర్కిల్స్ కోసం చెప్పానండి, మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అండ్ కొన్ని హోమ్ రెమెడీస్ అనేవి చూపించానండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో బాయ్ గైస్.